పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిసీల పంచాయతీ తేలినాయుడు వలస గ్రామంలో ఎస్సీ కాలనీలో అక్రమంగా ఒక సప్లయర్స్ యజమాని భూమిని మరియు గ్రామ కంఠం కూడా ఆక్రమించి అందులో ఉన్న సర్వేరాలను కూడా విరగదీసి బ్లేడ్ డాటర్తో చదును చేశాడని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలందరితో కలిసి సిపిఎం పార్టీ నాయకులు రాము అడ్డుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూమిని సర్వే చేయించి పేదలైన ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేటానికి మార్క్ కొట్టారు కదా, దీని ప్రకారం కింద కొలుతారా వాళ్ళు కొలుస్తారు. వాళ్ళలో ఎస్సీ కాలనీలలో ఎవరో ఒక షట్లర్స్ భూమి కొని గ్రామ కంఠము కూడా ఆక్రమించి ఇదిగో సర్వీరాయిలతో సహా ఆక్రమించి ఈరోజు ఈ భూమిని మొత్తము కూడా ఆక్రమించి డోక్సెల్ల రెవెన్యూలో తేలేడు వలస ఎస్సీ కాలనీలో ఎస్సీ వాళ్ళందరూ నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడ వరకు కూడా నా జరాయితీ ఉందనుకొని దొంగ వైఖరి వహించి సర్వీరాయిలు కూడా తీసి పక్కకు పడేస్తున్న పరిస్థితి అవుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారు, పిఓ, ఆర్డీఓ, తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఏదైతే తేలేడు వలస గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక సెటిలర్స్ అన్యాయంగా గ్రామ కంఠము కూడా సర్వీరాయిలతో సహా తొలగించడం అయితే జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనం ఒకటే సూటుగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని, ఉద్యోగస్తులకి ఒకటే మనం అడుగుతున్నాం. ఇమ్మీడియట్లుగా మీరు ఎస్సీ కాలనీలోనికి ఒకసారి రండి, చూసి గ్రామ కంఠము ఎంత ఉందో, సర్వీరాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎందుకు వీళ్ళు తీసేసి దౌర్జన్యంగా భూములు సెటిలర్స్ వచ్చి ఆక్రమించుతున్నారో ఇది ఇమ్మీడియట్లుగా సమస్యను పరిష్కారం చేయాలి. సమస్యను మాత్రం పరిష్కారం చేయబోతే మాత్రము పెద్ద ఎత్తున తహసీల్దార్ ఆఫీసు ముందు ముట్టడి కార్యక్రమం చేస్తామని సిపిఎం పార్టీ ఒక జిల్లా సెక్రటరీగా మనము ఈరోజు హెచ్చరిస్తున్నాం.